ప్రశస్తమైన దేవుని ఘననామానికి మొదటిగా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులు అభిషక్తులు డాడీకి నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందు అద్భుతమైనటువంటి వర్తమానం మనందరికీ అందించి ఆత్మీయంగా మనందరినీ కూడా బలపరిచి మరొక స్థలంలో దేవుని దాసునిగా వాడబడడానికి వెళ్ళినటువంటి దైవజనులు అభిషక్తులు బాబాయ్కి పరోక్షంగా వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా దైవజనురాండ్రు అమ్మకి నాకు హృదయపూర్వక వందనాలు, విజయమ్మకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి బెతెస్దా ప్రార్థన పరిచర్యలో దేవుని చేత అనేక తలాంతులతో నడిపించబడుతూ దైవజనుల చేత పెద్దలుగా నియమించబడినటువంటి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి సంగీత పరిచర్య చేస్తున్నటువంటి సోదరులు సురేష్ అన్నకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాత్రి ఈ యొక్క స్థలానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో నాకు హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ భోజనం చేశారా? మీ పక్క వారిని అడగండి. అదే మరి తిన్నవా అట కొంతమంది. అద్భుతమైనటువంటి చక్కని దేవుని యొక్క జన్మదిన వేడుకను మనం ఎంతో ఆనందంతో ఆర్భాటములతో దేవుని ఎంతగానో మనం ఘనపరుస్తూ ఈ పండుగను మనము జరిగించుకుంటూ ఉన్నాం. పిల్లరా, ఈ యొక్క స్థానిక సంఘాన్ని దైవజనుడిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకు అని అంటే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా తీర్చిదిద్దారని కాదు, కానీ ఎక్కడైనా పని చేసేది వీరే. ఏ స్థలంలోనైనా అక్కడ స్థానిక సంఘం అని ఎక్కడికి వెళ్తే అక్కడ అంటాం, కానీ బ్యాటింగ్ మాత్రం కొంతమంది భారం కలిగి బాధ్యత కలిగి పనిచేస్తున్నటువంటి యవన బిడ్డలు ఉన్నారు. వారిదేనండి కష్టం అంతా, వారిదే క్రెడిట్ స్థానికానికి వెళ్ళిపోద్ది అనమాట. స్థానిక సంఘం అని క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది, కానీ ఎవరికీ కనబడదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్కరు గొడ్డుల్లాగా పిల్లరా కష్టపడుతున్న సందర్భాలు, ఒక్కొక్కరికి నడలు రావండి, ఒక్కొక్కరికి ఏమో చేతుల్లో గాయాలు అవుతూ ఉంటాయి, మరొకరికి మరొక రకమైన ఇబ్బంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే సాయంత్రానికల్లా ప్రతి దాన్ని కూడా ఎవరు పరిధిలో వారు పిల్లరా పనిని జరిగిస్తూ ఉంటారు. పిల్లల బెతెస్దా ప్రార్థన పరిచర్యలు యవన బిడ్డలకు దేవుడిచ్చినటువంటి ఆ ఒక చక్కటి జ్ఞానాన్ని బట్టి, అదేవిధంగా దేవుడు వారికి ఇస్తున్నటువంటి బలాన్ని బట్టి, శక్తిని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. రాబోతున్న దినాల్లో ఆ బిడ్డలను దేవుడు ఇంకనూ దీవించాలని, ఆశీర్వదించాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా పిల్లరా ఈ యొక్క కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్నటువంటి వరప్రసాద్ అంకుల్ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారు కనబడరు, వారు క్రింద ఉన్నారు. ఇంకొకటి చెప్పాలంటే నాతో కలిసి పనిచేసేవారు ఎవరైనా కనబడరు, స్టేజ్ల మీద కనబడరు. నాతో పని చేయాలనుకుంటే ఇది వదిలేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మాదంతా తెర వెనకాలండి చేసేటువంటి పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ రాత్రి మీరు అందరూ సంతోషంగా ఉన్నారా? కొంతమంది కనబడతలేదు, నాకు మొత్తం కప్పేయరండి. రాత్రి చలికి ఏమి కప్పుకోకపోతే ముక్కు కారిపోద్ది అని చెప్పేసి అని అన్నందుకు అనుకుంటా. ఇప్పుడు మొత్తం కళ్ళు, ముక్కు, నోరు మాత్రమే కనబడుతున్నాయి. చాలామంది మొత్తం చుట్టేశారు. ఇప్పుడు ఎలాగున్నావో తెలుసా? దొంగోడికి నీకు పెద్ద తేడా లేదన్నట్టుగా తయారయ్యావు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, మంచిది. ఇంతవరకు కూడా చక్కని వర్తమానం ద్వారా మనము ఆత్మీయంగా బలపరచబడ్డాం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మరికొంత సమయం క్లుప్తంగానే దేవుని యొక్క వాక్యంలో నుండి మనము కొన్ని మాటలు మనం విందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము
20వ వచనాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడువైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, ఈ యొక్క వాక్య భాగంలో నుండి ఒక లోతైనటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆ మర్మాన్ని జ్ఞాపకం చేస్తాను. దాని గురించి నేను ఎక్కువగా వివరించి మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. చాలా సందర్భాల్లో ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎస్పెషల్లీ ఇలాంటి క్రిస్మస్ కార్యక్రమాల్లో దీన్ని ఎక్కువగా వింటూ ఉంటాం. పిల్లరా, ఎక్కువగా ఈ యొక్క వాక్యాన్ని అనేక మంది దైవజనులు మనకు పరిచయం చేస్తూ ఉంటారు. కానీ పిల్లరా, ఈరోజు ఈ యొక్క మాటను మరొక కొత్త కోణంలో మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయగలిగితే ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు మనకు ఈ రాత్రి బయలుపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు క్రైస్తవులంతా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి ఆ సంగతితో ఎంతో సంబరాలతో పిల్లల పండగలు చేస్తున్నటువంటి సమయం ఇది, లేక నెల ఇది. అవునా? ప్రతి చోట క్రిస్మస్ పండగ ఎంతో ఆర్భాటముతో, ఎన్నో డబ్బులు వెచ్చించి, ఎంతోమంది శ్రమించి కష్టపడి చాలా పిల్లరా గట్టిగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అనేటువంటి ఆ విషయంపై పిల్లలు దాని మీద సంబరాలు చేసుకుంటాం. అయితే గమనించాలి పిల్లరా, ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచించగలిగితే ఈ యొక్క సంబరము వెనక పిల్లరా ఒక బాధాకరమైన సంఘటన ఒకటి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అనే ఆ దానితో పిల్లరా మనం ఎంతగానో సంబరపడతాం, ఆనందిస్తాం. పిల్లరా చాలా రకాలుగా మనము దేవుణ్ణి స్తుతించడానికి, గణపరచడానికి మనం ప్రయత్నాలు చేస్తాం. కానీ దీని వెనక పిల్లరా ఒక బాధాకరమైన సంఘటన, లేకపోతే ఒక దుఃఖాకరమైన సంఘటన. అంటే ఈ క్రిస్మస్ వెనక, ఈ క్రిస్మస్ ఆనందం వెనక ఒక ఆవేదన అనేది ఉంది. ఈ క్రిస్మస్ వెనక ఒక దుఃఖాకరమైనటువంటి అనుభవం ఒకటి ఉంది. అదేంటండి అలా చెప్తున్నారు? ఇప్పుడు దాకా మేము ఏదో క్రిస్మస్ పేరుతో ఆనందిద్దామని స్థలానికి వచ్చాం, సంతోషిద్దామని స్థలానికి వచ్చామని అంటే మిమ్మల్ని నేను కాదనట్లేదు. విషయాన్ని గమనించండి, వాస్తవాన్ని అర్థం చేసుకోండి. పిల్లరా, మనం అందరూ కూడా ఆయన వచ్చాడు అని ఎంతగానో సంబరపడుతున్నాం. ఎన్నో పిల్లరా మనము కార్యక్రమాలు చేస్తూ మన దేవుణ్ణి పిల్లరా ఘనపరుస్తున్నాం. కానీ మనము చేయలేనటువంటి పని ఒకటి ఉంది. అది చేయలేకపోతున్నందుకు ఈరోజు మనం దుఃఖపడాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేంటనంటే పిల్లరా, ఇక్కడ చదువుకున్న వాక్య భాగాన్ని మనం ఆలోచించగలిగితే పిల్లరా, దేవుని దూత ప్రత్యక్షమై పిల్లరా యోసేపుతో మాట్లాడుతున్న మాట ఇది. ఏమని అంటే, ఇదిగో ప్రభుదూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకునుటకు భయపడకము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. పిల్లరా, ఇది యోసేపుకు సంతోషించే మాట కాదు ఇది. ఎందుకనంటే అప్పటికే యోసేపుకు మరియుకు ప్రధానము అయిపోయింది. పిల్లరా, ఇక ప్రధానం అయ్యింది అని అంటే మ్యారేజ్ డేట్ కూడా ఏమై ఉండొచ్చు, ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు. ఇక ఇది అయిన తర్వాత కుదురుంటారా? ఖచ్చితంగా కనిపించిన వాళ్ళకల్లా విషయాన్ని చెప్పేస్తారు. పలానా రోజు అని, పలానా రోజు వివాహం అని చెప్పేస్తారు. పిల్లల ఆర్భాటాలు మొదలయ్యాయి. పిల్లలు ఎంతో ఆ రెండు కుటుంబాలు చాలామందికి నోటు కబుర్లతో చాలామందికి చాలా విషయాలు చెప్పేస్తున్నారు. పిల్లలు కబుర్లు వెళ్ళిపోయి అందరికీ ఇంటిళ్ళ పాతి కుటుంబాలు కలిసి, ఇరు కుటుంబాలు సంతోషంతో మునిగి తేలియాడుతున్నటువంటి సందర్భం అది. ఆ సమయంలో పిల్లరా దేవుని దూత యోసేపుతో అనేటువంటి మాట ఏమనంటే, అక్కడ మనం ఆలోచన చేస్తే, నీ భార్య అయిన మరియను నువ్వు చేర్చుకోవాలి, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది.
ఇప్పుడు యోసేపుకు అర్థం కావట్లే. ఏమనేనంటే, ఇప్పుడు నేను పరిశుద్ధతను కాపాడుకోవాలా, పరువును కాపాడుకోవాలా? ఏం కాపాడుకోవాలి నేను? ఒకవేళ పరువును కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఈమె పిల్లల అనాదిగా అనామకురాలు అయిపోద్ది. ఇక తర్వాత యోసేపు ఆమెను విడనాడితే ఇక మరలా ఎవరు ఆమెను వివాహం చేసుకోవడానికి ముందుకు రారు. ఓ పక్క అలాగ ఆలోచిస్తున్నాడు. అలాగని తెగించి చేసుకుంటే నలుగురు ఏం మాట్లాడతారో కూడా ఆలోచిస్తున్నాడు. ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అటు దేవుని దూతేమో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ధైర్యంగా నీ భార్య అయిన మరియను నువ్వు చేర్చుకో, దయతో నువ్వు చేర్చుకో అని చెప్పినటువంటి ఆ మాటకు పిల్లరా కొంతసేపు యోసేపు ఆలోచించాడు. కానీ చివరికి దేవుని మాటకు విధేయుడై పిల్లరా ఆ మరియను యోసేపు చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు ఎందుకు క్రిస్మస్ మనము చేస్తున్నామనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అని. అయితే దీని వెనక ఉన్నటువంటి దుఃఖకరమైనటువంటి మాట ఏంటనంటే, ఆయన లోకానికి వచ్చాడు. ఎందుకు అనంటే పిల్లరా మనము ఆయన్ని అంగీకరించి ఆయన్ని పిల్లరా మన యొక్క హృదయంలోనికి ఆయన్ని చేర్చుకుంటామని ఆయన పిల్లరి లోకానికి వచ్చాడు. ఆయన వచ్చాడని సంబరపడుతున్నాం, కానీ ఆయన ఎవరూ చేర్చుకోవట్లే. ఈ రాత్రి పిల్లరా నా యొక్క ధ్యానాంశం ఏంటంటే, దయతో చేర్చుకో అనేటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయతో చేర్చుకో అనేటువంటి మాటని నేను జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాను. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువును నువ్వు నీ యొక్క నిజ రక్షకుడిగా నువ్వు చేర్చుకోగలిగితే, నీ హృదయంలో నీ జీవితంలో ఆయనకి స్థానం ఇచ్చి ఆయన్ని చేర్చుకోగలిగితే గనక నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితం జరిగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహామును ఆలోచించగలిగితే అబ్రహాము పిల్లరా దేవుణ్ణి చేర్చుకున్నాడు. తనతో మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుణ్ణి చేర్చుకున్నాడు. అప్పటికి అబ్రహాముకు పిల్లలు లేరు. దేవుణ్ణి ఎప్పుడైతే అబ్రహాము చేర్చుకున్నాడో, తనకు హృదయంలో ఆయన దేవుడని విశ్వసించి ఆయన్ని అంగీకరించాడో, అటు తర్వాత ఒక అసాధారణమైన అద్భుతం అబ్రహాము జీవితంలో జరిగినట్లుగా మనం చూస్తాం. అంటే అబ్రహాము జీవితం మోడుబారిన జీవితం, పిల్లలు లేరు అబ్రహాముకి. ఎక్కడికి వెళ్ళినా నానా రకాలైనటువంటి మాటలు వినాల్సినటువంటి పరిస్థితులు అబ్రహాము జీవితంలో చోటు చేసుకున్నాయి. కానీ ఒకానొక దినాన్ని పిల్లరా అబ్రహాము దేవుని స్వరం విన్న తర్వాత వెంటనే ఇక తడవు చేయకుండా ఆయన్ని హృదయంలోనికి చేర్చుకున్నాడు. తనకు దేవుడు చక్కని బిడ్డను ఇచ్చాడు. అద్భుతం జరిగింది. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఆనందిద్దామని స్థలానికి వచ్చావేమో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏవో ఆర్భాటాలను చూసి కాసేపు నవ్వేసుకుని పిల్లలు ఆనందించి వెళ్ళిపోదామని స్థలానికి వచ్చావేమో. ఈ రాత్రి నేను దేవుని సేవకునిగా చెప్తా ఉన్నాను, నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలి అని అంటే ఆనాడు పిల్లరా మరియను యోసేపు చేర్చుకున్నట్లు, పిల్లరా ఆనాడు అబ్రహాము యొక్క జీవితంలోనికి దేవుని చేర్చుకున్నట్లుగా ఈ రాత్రి నీ హృదయంలో కూడా నీ కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తును నువ్వు చేర్చుకోగలిగితే, దయతో నువ్వు చేర్చుకోగలిగితే నీ జీవితంలో నువ్వెన్నడూ చూడని అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. ఇంకా పిల్లలు మనం ఆలోచించగలిగితే రాహాబు అనే వేశ్య మనకు కనిపిస్తుంది కదా. రాహాబు అనే వేశ్య పిల్లరా ఆమె కూడా ఒకానొక దినాన పిల్లరా యేసుక్రీస్తు ప్రభువును చేర్చుకుంది, సువార్తను విన్నది. పిల్ల దైవజనులను చేర్చుకున్న తర్వాత ఆమె జీవితంలో పిల్లరా ఒక అద్భుతం లేక ఆమె బ్రతుకే మారినట్లుగా మనం చూస్తాం. ఈ రాత్రి నీ జీవితం మారాలి అని అంటే నీ బ్రతుకులో యేసయ్య ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాహాబు ఎవరు అనంటే పిల్లరా శరీరం నమ్ముకుని బ్రతికేటువంటి స్త్రీ. కానీ పిల్లరా ఆమె ఒకానొక దినాన యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకున్న తర్వాత ఆమె ఇంటికి రక్షణ వచ్చేసింది. ఆ కుటుంబంలో ఉన్న వారు అందరూ రక్షించబడిపోయారు. ఆమె బ్రతుకు మారిపోయింది, గొప్ప దేవుని పనిముట్టుగా మారిపోయింది ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నేను చెప్తా ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని పిల్లల జీవితాలను పాడు చేసుకున్న వారు ఎవరు లేరు.
పిల్లరా, యేసుక్రీస్తు ప్రభుని చేర్చుకుంటే నీ జీవితం బాగుపడద్ది. యేసుక్రీస్తు ప్రభుని చేర్చుకుంటే ఈరోజు నీ బ్రతుకులో ఒక మార్పును చూడగలుగుతావు. ఇప్పుడు దాకా వెలువేయబడినటువంటి జీవితం, తృణీకరించబడిన జీవితం, అనేకుల చేత నానా రకాలుగా మాటలు తింటున్నటువంటి పరిస్థితులు ఈరోజు నీ జీవితంలో ఉన్నట్లయితే, ఈరోజు నీ జీవితం మారాలని ఆశ ఉందా? ఒక్కోసారి నువ్వు అనుకుంటున్నావు, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, నేను విజయం సాధించగలనా, నా బ్రతుకులో నేను మార్పుని చూడగలనా, నా మీద ఉన్నటువంటి ఈ యొక్క నిందలు అవమానాలు నేను పోగొట్టుకోగలనా, నా మీద మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు నేను చెరుపుకోగలనా, నా మీద వేస్తున్న నిందలు అవమానం, నా మీద స్ప్రెడ్ అవుతున్నటువంటి నా రూమర్స్ నేను మాపుకోగలనా, చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తున్న పరిస్థితులు. పిల్లరా, రాహాబు అనేటువంటి వేశ్య జీవితం ఈరోజు నువ్వు జీవిస్తున్నటువంటి జీవితం కంటే దారుణాతి దారుణమైన జీవితం. ఈరోజు నువ్వు పాపంలో బ్రతుకుతున్నావు కదా, అంతకంటే దారుణమైనటువంటి పాపాలు చేస్తూ బ్రతుకుని చిందరవందరం చేసుకున్నటువంటి పిల్లరా ఆమె రాహాబు. పిల్లరా, ఆమె జీవితాన్ని యేసయ్య మార్చలేదా? ఈ రాత్రి నేను దేవుని సేవకునిగా చెప్తా ఉన్నాను, నీ బ్రతుకు ఎంత దారుణాతి దారుణమైంది అయినప్పటికీ, ఈ రాత్రి నీ జీవితం ఎంతగా చెడిపోయినది అయినప్పటికీ, ఈ రాత్రి నీ యొక్క విలువ లేనప్పటికీ కూడా దేవుడిని నువ్వు చేర్చుకోగలిగితే గొప్ప అద్భుతాన్ని దేవుని జీవితంలో చేస్తాడు. నేను దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనమందరూ కూడా ఆయన్ని చేర్చుకోవాలి అని నేను మాట్లాడుతున్నాను. గమనించాలి పిల్లరా. అయితే ఎందుకు నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నీ హృదయంలో చేర్చుకోవాలి అని మనం ఆలోచన చేయగలిగితే, చూడండి పిల్లరా, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే దాన్ని మనం ఆలోచన చేయగలిగితే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాల్లో ఒక మాటను మనం చూడగలుగుతాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాల్లో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చదువుదామా? ఆ మాట చూడండి. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించాలి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఈరోజు ఎందుకు ఆయన మన మధ్యకు వచ్చాడు అని మనం ఆలోచించగలిగితే, ప్రత్యక్షమయ్యాడు అని అంటే అప్పుడే పుట్టాడనా? నా మాట అర్థమైందా? ప్రత్యక్షమయ్యాడు అని అంటే అప్పుడే పుట్టాడనా? మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా ఈ మాట ఉందేమో అనుకుంటున్నాను. అంత టైం పడుతుందా? ప్రత్యక్షమయ్యాడు అని అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఉన్నాడు. అర్థమవుతుందా? ఆల్రెడీ ఆయన ఉన్నాడు, అప్పుడే పుట్టలే. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటే యేసుప్రభు నిజంగా ఈరోజే అనుకుంటున్నారు చాలామంది. ఆయన ఆల్రెడీ ఉన్నాడు, ఈరోజు చెప్పాలి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు చేర్చుకోకుండా హ్యాపీ క్రిస్మస్ అనకే. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఏంటి హ్యాపీ క్రిస్మస్? ప్రతి చోటకి వస్తావు, 4 ముక్కలు వేసుకుని తినేసి, ఏమండి అలాగ అన్ని కప్పేసుకుని, ఏమండి ఎందుకో కూర్చుంటావు అదో రకమైన ముఖం వేసుకుని, చివరిలో 4 పాటలు చూసేసి, ఏమండి ఆటో ఎక్కేసి దిగిటోడు ఏదో గొడవ పెట్టుకుని ఇంటికి పోతావు. ఇదేనా హ్యాపీ క్రిస్మస్? అందుకే నేను ఇందాక ఒక మాట అన్నాను, సంబరానికే వస్తున్నాం, ఆనందించడానికే వస్తున్నాం, నీకోసం వచ్చినటువంటి యేసు ప్రభుని వదిలేసి పోతున్నాం. ఇప్పుడు మా రాజేష్ గారు నాకు కూడా ప్రతి స్థలానికి వస్తున్నాడు. ఆడు చూడండి ఎలా ఉన్నాడు. ఇప్పుడు ఆ వదిలేసి పోయాననుకో ఎలా ఉంటుంది? ఆటోలన్నీ వెళ్ళిపోతున్నాయి,
ఆడేమనుకుంటాడు, వెళ్ళిపోనీలే నాకు బొలేరో ఉంది అనుకుంటాడు. అన్నీ పోయిన తర్వాత వెళ్ళరా జాగ్రత్తగా వెళ్ళి అన్నాను అనుకో, నేను ఆడేమనుకుంటాడంటే నాతోనే వద్దామని అనుకుంటాడు. వదిలేసిపోతే నేను కూడా అది ఆయన వదిలేసిపోయాను అనుకోండి, ఆడు ఎలా వస్తాడు? గమనించాలి పిల్లరా, ఈరోజు బాధాకరమైన సంఘటన ఏంటంటే యేసయ్య వచ్చిందే మన కోసం, కానీ ఈరోజు ఆయన మనం చేర్చుకోకుండా ప్రతి స్థలం నుండి మనం తిరిగి వెళ్ళిపోతున్నాం. రాత్రి యేసుక్రీస్తు ప్రభువును నువ్వెందుకు చేర్చుకోవాలి? ఆయన మరలా ఎందుకు నీకు ప్రత్యక్షమయ్యాడు? ఈ మాట ఇక్కడ ఇంకోసారి చెప్పాలి. ఇది ఎన్నో క్రిస్మస్? మర్చిపోయారట మీరు. ఇది ఎన్నో క్రిస్మస్ అమ్మా? 8. మొదటి క్రిస్మస్లో ప్రత్యక్షమయ్యాడు, వదిలేసిపోయావు. రెండో క్రిస్మస్లో ప్రత్యక్షమయ్యాడు, అప్పుడు వదిలేసిపోయావు. నువ్వు వచ్చిన ఆటో వాళ్ళు నిన్ను అలా వదిలేస్తే వస్తావా? చెప్పు, వస్తావా? ఇంకోసారి ఎక్కినప్పుడు వాళ్ళని అడుగుతావు, వాళ్ళతో అంటావు ఏమన్నానంటే, ఇదిగో నన్ను అట్నుంచి కూడా తీసుకొస్తానంటేనే వస్తాను, ఆటో ఎక్కుతాను, లేకపోతే ఎక్కనంటాం. నిన్ను విడిచి వెళ్ళిపోతే ఎంత కోపం వస్తుందో, ఎవరు నిన్ను తీసుకెళ్ళి ఒక స్థలంలో నిన్ను వదిలేసి వచ్చేస్తే ఎంత కోపం వస్తుందో. ఈరోజు యేసయ్య వచ్చింది ఎందుకు అని అంటే, పిల్లరా, ఆయన నీతో ఉండాలని, నీతో సహవాసం కలిగి ఉండాలని. కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నాను, నువ్వు ఆనందించడానికి వచ్చి పిల్లల వ్యర్థమైనటువంటి కార్యకలాపాల్లో పిల్లల ఆనందించి పిల్లల రకరకాల కార్యక్రమాల్లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి చివరిలో ఏ తీర్మానం లేకుండా, ఏ మారు మనసు లేకుండా, ఏ పశ్చాత్తాపం లేకుండా మరలా నువ్వు క్రీస్తును నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను దేవుని సేవకుని చెప్తున్నాను, ఈ క్రిస్మస్ కార్యక్రమానికి ఒకవేళ ఏవో ఆలోచనలతో ఈ స్థలానికి వచ్చావేమో, అవన్నిటినీ తీసేసుకో, సరిచేయబడి స్థలం నుంచి నువ్వు తిరిగి వెళ్తే అది నీకు మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు ప్రత్యక్షం అవుతున్నాడు అని మనం ఆలోచించగలిగితే, పిల్లల యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. అపవాది ఎదుటి నుండి, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఆ మాట చూడండి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అని అంటే, అపవాది క్రియల్ని లయపరచడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు నేను ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. నువ్వెందుకు యేసయ్యను నువ్వు చేర్చుకోలేకపోతున్నావు, నీ హృదయంలో ఎందుకు నువ్వు స్థానాన్ని ఇవ్వలేకపోతున్నావు అని అంటే, నీలో అపవాది క్రియలు నీ హృదయం నిండా పుష్కలంగా, ఆయనకి స్థలము లేదు. ఈరోజు నీ హృదయం నిండా అపవాది క్రియలు. పిల్లరా, ఎంత మాత్రమో వాటిని విడిచిపెట్టడానికి నీకు మనస్సు రాకుండా అపవాది చేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది పాపానికి కన్విన్స్ అయిపోతున్నారండి. ఒక రకంగా చెప్పాలంటే కన్విన్స్ అవుతున్నారు. అపవాది వారిని అలా చేసేస్తున్నాడు అంతే. ఈ రాత్రి దేవుని సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను, నీ జీవితంలో నువ్వు పాపానికి కన్విన్స్ అయితే తర్వాత నీ జీవితం భయంకరంగా మారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాత్రి మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు వద్దు అని చెబితే ఇంకొద్దు. చూడండి, కొన్ని టర్నింగ్స్లో గో స్లో అని ఉంటుంది కదా, అవునా? మలుపుల్లో ఏముంటుంది, ఈడు అక్కడే పుర్రుకుంటాడు, మొత్తం అక్కడే తిప్పి తర్వాత ఏమండి ఒళ్ళంతా గాయాలు చేసుకుంటుంటాడు. కొన్ని చోట్ల ట్రాన్స్ఫరాలు ఉంటాయి, డేంజర్ అని కపాలం పంపడేసి దుమ్ములు ఇలాగెట్టి పెడతారు. వీడు మరి బొమ్మ చూడడానికి వెళ్తాడో లేకపోతే ఏం కాదని వెళ్తాడో తెలియదు కానీ అక్కడికి. అంటే ఈరోజు మనిషి వద్దు అని చెబితే ఎందుకు వద్దు, ఒక్క సుట్టే అంటున్నారు, వెళ్ళు. కన్విన్స్ అయిపోతున్న పరిస్థితులు. ఒక ప్రాంతంలో ఉన్నట్టు ఒక ఆయన ఒక మంచి
మేక పిల్లని కొనుక్కున్నాడట. మేక పిల్లని కొనుక్కుని చంకలో పెట్టుకుని వస్తున్నాడట. వస్తుంటే ఒకడు కనబడ్డాడట. వీళ్ళు మొత్తం నలుగురు. ఇంతకీ వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఆడ సంఖలో ఉన్న మేక పిల్లని దొబ్బేద్దామని. అది అయితే వీళ్ళు ప్లాన్ వేసుకున్నారట. ఒరే ఆడిని నేను ఒక్కడనే తట్టలో పుట్టలో పెట్టలేను, నేను చెప్పినట్టు చేయండి అని చెప్పేసి అని మనం ఒక్కొక్కరుగా ఆడి దగ్గరికి వెళ్ళి ఇది మేకపిల్ల కాదు కుక్క పిల్ల అని చెబుతాం. ఆడు ఏమో బహుశా ఇచ్చేస్తాడేమో, అవుననుకుని ఇచ్చేస్తాడేమో అని చెప్పేసి అని అనుకుని అలా ప్లాన్ చేసి మొదట ఒకడు వెళ్ళాడట. వెళ్ళి నమస్తే సార్ అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటండి ఇది ఏంటిది, మేకపిల్ల అది కుక్క పిల్లండి అని అడిగాడట. అడిగితే బయలటోరు ఇది కుక్క పిల్ల కాదండి ఇది మేకపిల్ల అన్నాడట. అంటే మళ్ళీ ఆడన్నాడట, ఊరుకోండి మీరు చూసుకునే కొనుక్కున్నారా, ఇది మేకపిల్ల అని ఎవరనంటే ఇది మేకపిల్ల అని ఎవరనంటే చీ అంటారు, ఇది ఖచ్చితంగా ఏంటి కుక్క పిల్లంటే నీకే కళ్ళుపోని ఏళ్ళు అని చెప్పేసి అని ఆడి మీద ఏదో అనేసి పంపించాడట. మళ్ళీ కొంచెం అలా ఎదరికెళ్తే ఇదేంటి ఇంత చక్కగా ఉండి మేకపిల్లలా ఉంటే ఇది కుక్క పిల్ల అంటే ఏంటని ఎదరికెళ్తే మళ్ళీ ఇంకొకటి తగులుకున్నాడు. తగులుకుని నమస్తే చెప్పి ఏంటి సార్ ఇంట్లో కుక్క అవసరం అని కుక్క పిల్ల కొనుక్కున్నారా అన్నాడట. ఆడు అంటే అదేంటి ఇందాక ఆడు కుక్క అన్నాడు, ఈడు కుక్క అన్నాడు ఏంటి అని అనుకుని, లేదండి ఇది నేను మేకపిల్లనే కొన్నానంటే, ఊరుకోండి అది మేకపిల్ల ఏంటి మిమ్మల్ని ఎవడో మోసం చేసాడు అని అంటే అక్కడికి కూడా పెద్ద అనిపించలేదట. మళ్ళీ కొంచెం ఎదగలితే ఇంకొక ఇద్దరు ఉన్నారు కదా, దాంట్లో ఇంకొకటి తగులుకున్నాడట. తగులుకుని ఆడంటున్నాడట, ఏంటి సార్ కుక్క ఉండడం మంచిదండి, ఎలాగైనా దొంగలు రాకుండా కాస్త ఉంటుందండి, ఎలాగన్నా ఇంటికి కుక్క ఖచ్చితంగా ఉండాలండి అని ఆడు మాట్లాడుతుంటే ఈ ఇంకా ఆలోచనలో పడ్డాడట. ఒకడంటే ఏదో అన్నాడు అనుకుందాం, రెండోవాడు అలాగే అన్నాడు, మూడోవాడు కూడా అలాగే అంటున్నాడు అని అనుకుని సరే ఇంటికి వెళ్ళాక చూద్దాంలే బాగా, అప్పుడు ఏదైతే అదే వద్దని ఇంకా ముందుకెళ్తే లాస్ట్ అసలైనోడు ఆడు వచ్చాడట. వచ్చి ఆడు అలా అనేసరికి నాకు ఎందుకే ఈ కుక్క పిల్ల అని చెప్పేసి నా ఆడి చేతిలో పెట్టేసి ఆడు వెళ్ళిపోయాడట. ఫస్ట్లో ఏమన్నాడు కాదన్నాడు, రెండోసారి కూడా ఏమన్నాడు కాదన్నాడు, మూడోసారి కూడా ఏమన్నాడు కాదన్నాడు, నాలుగోసారి కుక్కే అని కన్విన్స్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా సందర్భాల్లో పిల్లరా ప్రతి ఒక్కరూ పిల్లరా చేస్తున్నటువంటి పాపం ఫస్ట్ తప్పు అనుకుంటారు, తర్వాత 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 చివరికి ఎవరో ఒకరు అంటారు ఏమన్నానంటే నువ్వే కాదు చాలామంది అలాగే ఉన్నారు, అది పెద్ద ఏం కాదనేసరికి పాపం చేసి కూడా ఆ పాపానికి కూడా ఏమైపోతారు కన్విన్స్ అయిపోతారు. ఇది పెద్ద నేను చేసింది ఏం తప్పు కాదులే, నాకంటే భయంకరంగా తప్పులు చేసిన వాళ్ళు, నువ్వు అలా మాట్లాడుతున్నావంటే అపవాది నేను అలా కన్విన్స్ చేశాడు. నువ్వు చేసినటువంటి పనికి మాలిన పని, ఆ దరిద్రమైన పనిని కూడా సమర్థించుకునేటువంటి ఆ మాటలు నీకు అందించి అలా నిన్ను ఆలోచింపజేసి ఇదేం కాదు అని అప్పుడు కన్విన్స్ చేస్తాడు. చివరికి నీ జీవితం అధ్వానం అయిపోక తప్పదు. ఈ రాత్రి ఒకవేళ అలాంటి భయంకరమైనటువంటి అనేక రకాలైన పాపలతో ఈరోజు నువ్వు కొట్టిమిట్టాడుతున్నావేమో, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, ఆయన్ని నీ హృదయంలోనికి దయతో నువ్వు చేర్చుకోవడం ద్వారా ఇలాంటి లోక సంబంధమైనటువంటి ఎన్నో పాపాలతో పిల్లరా బంధించబడుతున్నటువంటి నిన్ను ఆయన విడిపించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దయతో ఎందుకు యేసుని చేర్చుకోవాలి అని అంటే ఆయన చేర్చుకోవడం ద్వారా నీ జీవితంలో అపవాది క్రియలు ఏం చేయబడతాయి లయపరచబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మన జీవితంలో మనము పరిశుద్ధమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారిగా మనం జీవిస్తూ ముందుకు సాగిపోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పిల్లలు మనం ఇంకా ఆలోచన చేయగలిగితే పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మరొక మాట ఉంటుంది. పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుని ఎడల ఆయనకున్న ప్రేమయు యేసయ్య ఎందుకు
ఈ లోకంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు, లేక ఈ రాత్రి నీవు నేను దయతో ఆయన ఎందుకు చేర్చుకోవాలి నీ హృదయంలో అని అంటే, ఆయన నిజమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఆయన నీ పట్ల దయ కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు మనము యేసుక్రీస్తు ప్రభును మనం చేర్చుకోవాలి అని అంటే, ఆయన చేర్చుకున్నట ద్వారా మనం నిజమైనటువంటి ప్రేమను మనము అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో పిల్లరా చాలామంది ఏడుస్తున్నటువంటి పరిస్థితులు దేని వలన అని అంటే, నేను పిల్లరా ఇష్టపడ్డానండి, బ్రతికిలాగా అయిపోయిందండి అని. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, లోక ప్రేమలో నిన్ను పడగొట్టే ప్రేమలు, యేసయ్య ప్రేమ నిన్ను నిలబెట్టే ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చాలామంది ఏమంటారు, ప్రేమలో పడ్డానంటారు కదా. మీరు ఎప్పుడైనా విన్నారా లేదా? మీరు విన్నారండి? ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పడ్డాను అంటారు కదా. అంటే మరి లోక ప్రేమలు ఇక్కడ ఈ మాటను బట్టి అర్థం చేసుకోవాలి, మనల్ని ఏం చేస్తాయి? పడగొడతాయి. ఈ రాత్రి మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను దేవుని సేవకునిగా చెప్తా ఉన్నాను, అందరూ మాటలు నమ్మి మోసపోయాం. పిల్లరా ఎంతోమంది నీ దగ్గరకు వచ్చి ఎన్నో మాటలు పిల్లరా చక్కగా మాట్లాడితే ఆ మాటలు కరిగిపోయి పిల్లరా నమ్మేసి ఈరోజు నీ జీవితాన్నే వారి చేతిలో పెట్టేయాలనేటువంటి ఆలోచనలతో నువ్వు కొనసాగుతున్నావేమో. ఈ రాత్రి నేను దేవుని సేవకునిగా చెప్తా ఉన్నాను, పడతో జాగ్రత్త. తర్వాత మరలా నీకు నిజమైన ప్రేమను నువ్వు పొందుకుంటావో లేదో తెలియదు. కాబట్టి అశాశ్వతమైన ప్రేమ కొరకు ఈరోజు వెంపర్లాడేటువంటి పరిస్థితులు నీవు ఉంటే, ఈ రాత్రి నేను దేవుని సేవకునిగా చెప్తా ఉన్నాను, ఈరోజు లోక ప్రేమలను నమ్మి మోసపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమే శాశ్వతం పిల్లరా. అది అగాపె ప్రేమ, అది డంబము లేని ప్రేమ, అది పిల్లరా మత్సరపడని ప్రేమ. పిల్లరా ఈ ప్రేమ ఎప్పటికీ మన పట్ల తగ్గిపోని ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రేమలు ఏమైపోతున్నాయి? మొదట్లో బాగుంటున్నాయి, తర్వాత సన్నగిల్లిపోతున్నాయి. ఈ రాత్రి నేను దేవుని సేవకునిగా చెప్తా ఉన్నాను, పిల్లరా ఈరోజు మనుషులు చూపేటువంటి ప్రేమ కొరకు, పిల్లరా మనుషులు అందించేటువంటి ఆ ఆప్యాయత కొరకు, పిల్లరా మనుషులు చూపేటువంటి దయ కొరకు ఈరోజు నువ్వు ఆలోచించద్దు. ఎందుకనంటే ఈరోజు ఈ యొక్క కనిపించే ప్రేమలు మోసపూరితమైన ప్రేమలు. ఒక విషయం చెప్తాను పిల్లరా, ఈరోజు వారి యొక్క ఆశల్ని అనుభవించడానికి, పిల్లలు వారి యొక్క కోరికలు తీర్చుకోవడానికి పిల్లరా చెప్పేటువంటి ఒక అందమైనటువంటి అబద్ధం పేరే ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈరోజు అదే నిజం అనుకుంటున్నారు చాలామంది. రాత్రి నేను దేవుని సేవకునికి జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ నువ్వు అలాంటి బాధితుడివేమో, ఒకవేళ ఈ రాత్రి నువ్వు అలాంటి బాధితురాలువేమో, ఒకవేళ ఈ రాత్రి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు అనిపించిన వేదన, లేకపోతే నువ్వు పడుతున్నటువంటి ఇబ్బందులు నీకు గుర్తు వస్తున్నాయో, మీ రాత్రి నేను దేవుని సేవకుని చెప్తా ఉన్నాను, ఇక అలాంటి వాటికి గుడ్ బై చెప్పేసాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నిజముగా నీ కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్యను నువ్వు దయతో నీ హృదయంలో చేర్చుకుని నువ్వు వెళ్ళిపో. అది నీ జీవితానికి మేలు, అది నీ యొక్క అభివృద్ధికి పిల్లరా కారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మనం అందరమును కూడా యేసయ్యను మనము చేర్చుకోవాలంటే ఈ రాత్రి ఖచ్చితంగా మన హృదయంలో ఆయనకి స్థానాన్ని ఇవ్వాలి. మనం లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, సత్రములో ఆయనకి ఏం లేదంట. సత్రములో ఆయనకి ఏం లేదు. ఈరోజు సత్రము దేనికి సాదృశ్యం? మానవుని యొక్క హృదయానికి సాదృశ్యం. సరే పిల్లరా, సత్రములో స్థలము లేదు. ఒక రకంగా ఆలోచించగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఇప్పుడు ఈ యొక్క సత్రములో ఉన్న ప్రజలు స్థలం ఇవ్వాల్సింది ఎవరికి అనంటే వాక్యానికి. ఎవరికి? వాక్యానికి. ఆది యందు మొత్తం అందరూ తప్పే చెప్తారు, నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు. అంటే ఆ రోజు సత్రములో ఉన్న ప్రజలు ఎవరికి స్థలం ఇవ్వలేదు?
దేవునికి లేక దేవుని యొక్క వాక్యానికి. ఇప్పుడు మరియ గర్భంలో ఉన్నది ఎవరు అని అంటే వాక్యం. అర్థమైందా మీకు? ఆయన దేవుడు కదా, ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి దేవుడు. మనం యోహాను సువార్త మొదటి వచనం ప్రకారంగా చూస్తే ఇప్పుడు వారు ఎవరికి స్థలం ఇవ్వలేదు? దేవునికి లేక వాక్యానికి వారు స్థలం ఇవ్వలేదు. కానీ పిల్లరా, వాళ్ళకి లేనటువంటి బుద్ధి ఎవరికి ఉంది అని అంటే పశువుల పాకలో పశువులకు ఉంది. సత్రములో స్థలము లేదు అని అంటే ఎవరు స్థలం ఇవ్వలేదు. కానీ స్థలం యేసయ్యకు ఎవరిచ్చారు? పశువులు ఇచ్చాయి. ఈరోజు నేను అంటా ఉన్నాను, పశువు కన్నా అధ్వానంగా నువ్వు దిగజారిపోయావా? ఆ రోజు ఆ పశువుల పాకలు ఉన్న పశువులు పిల్లరా, ఈయన ఈ లోక రక్షకుడు, ఈ లోకాన్ని ఉద్ధరించడానికి, ఈ లోకంలో ప్రతి మనిషిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని అవి గుర్తించాయి. ఈరోజు పశువుకున్న జ్ఞానం ఎవరికి లేదు? మనిషికి లేదు. పశువులు చోటిచ్చాయండి, కానీ ఈరోజు మనుషులు పిల్లలు దేవునికి ఏమి ఇవ్వటం లేదు? స్థలం ఇవ్వటం లేదు. ఈ రాత్రి నేను చెప్తా ఉన్నాను, ఈ యొక్క సంబరం వెనుకున్నటువంటి దుఃఖం ఏంటనంటే ఈరోజు పశువులు యేసును చేర్చుకున్నట్టుగా కూడా నువ్వు యేసుని ఏం చేయట్లేదు? చేర్చుకోవట్లే. ఆనందించి వెళ్ళిపోతున్నావు, సంతోషించి వెళ్ళిపోతున్నావు. మరలా పిల్లరా రేపుడికి మరలా ప్రత్యక్షం అయిపోతున్నావు ఇంకో చోట. ప్రతి చోట ఇదే కార్యక్రమం నీ జీవితంలో. రావడం పిల్లరా, రావడం తినేసి కూర్చుండిపోవడం, మరలా లెగిసి వెళ్ళిపోవడం, ఇలా అన్నీ చక్కబడేస్తున్నావు. రాత్రి నేను దేవుని సాగునికి చెప్తా ఉన్నాను, నీ జీవితంలో రావడం పోవడం కాదు, నీవు వచ్చిన తర్వాత మరలా నువ్వు యేసును చేర్చుకుని నువ్వు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే మనం క్రీస్తుని చేర్చుకోవడం ద్వారా అది మన జీవితాలకు ఆశీర్వాదకరం. కాబట్టి రాత్రి ఇక్కడ ఎవరైతే ఇంకా యేసుక్రీస్తు ప్రభును నమ్మనటువంటి వారు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభును ఎరగనటువంటి వారు ఎందరైతే ఉన్నారో, రాత్రి నేను దేవుని సేవకునిగా చెప్తా ఉన్నాను, యేసయ్యను నీ హృదయంలో చేర్చుకుంటే నీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య నీ హృదయంలో చేర్చుకుంటే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి శాపము పాపము కొట్టివేయబడుతుంది. ఒక చక్కనటువంటి ఉన్నతమైన స్థాయిలోనికి స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకువెళ్ళగలుగుతాడు. కాబట్టి ఈ యొక్క మాటలను బట్టి చిన్న విశ్వాసాన్ని నీ హృదయంలో నువ్వు కలిగి ఉండగలిగితే మహా గొప్ప అద్భుతాన్ని ఈ రాత్రి నువ్వు చూడనై ఉన్నావని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఈ మాటలు విన్నటువంటి మీ అందరి జీవితాల్లో రాబోతున్న దినాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సమాధానాన్ని, సంతోషాన్ని మీ కుటుంబాలకు పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ దేవుడి మాటలు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.